అయ్యి మా అమ్మ ఫోన్ చేసింది. ఈ అత్త ఉందో లేదో పడుకుంది. హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? ఏముందమ్మా, మా అత్తయ్య గారికి బీపీ ఉంది కదా, ఆవిడకి టైంకి పెట్టకపోతే తినేస్తుంది మళ్ళీ. మా ఆయనకి ఇవాళ ఆదివారం అయినా సరే హాఫ్ డ్యూటీ వేశారు, మధ్యాహ్నం వచ్చేస్తారు. అందుకే వంట చేస్తున్నాను. అవునా అమ్మా, ఏం చేస్తామ్మా వంట? ఇవాళ ఆదివారం కదమ్మా, చికెన్ తెప్పించారు, చికెన్ చేస్తున్నాను. అవునా, చికెనా? ఓకే అమ్మా. ఏం లేదమ్మా, అన్నయ్య పుట్టినరోజు కదా ఎల్లుండు, రేపు వస్తావేమో అని మీ ఆయన నువ్వు వస్తారు కదా అని ఫోన్ చేశానమ్మా. రేపా? మా అత్తగారు పంపిస్తుందో లేదో, మా అత్తగారిని అడిగి ఫోన్ చేస్తానులే అమ్మా. ఓకే అమ్మా, అడిగి నాకు ఫోన్ చేయి ఇప్పుడే. ఇప్పుడే అడిగి చేస్తానమ్మా, ఎలాగైనా వచ్చేలా చేస్తాను. ఎలాగోలా రావాలమ్మా, పాపం మీ అన్నయ్య ఫీల్ అవుతాడు. మా అన్నయ్య అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదమ్మా, ఖచ్చితంగా వస్తారు. మా అత్తయ్యని ఎలాగోలా చెస్క కట్టేనే వస్తాను నేను. అలాగే బంగారం, ఫోన్ చేయ. ఓకేనా? బాయ్ బాయ్, ఐ లవ్ యూ. లవ్ యూ. మా అత్తగారిని ఎలాగైనా మాయ చేసి రేపు పొద్దున మా ఇంటికి వెళ్ళాలి. మా అత్తగారు లేచిపోయింది. ఇప్పుడు దీనికి ఎలాగైనా మాయ మాటలు చెప్పి మా అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి. ఏది నా కోళ్ళు ఎక్కడుంది? వంట అయిందా లేదా? ఇందాకనగా లేచాను. ఏంటో ఇది ఎప్పుడు లేటుగానే చేస్తుంది. చంపు తినేస్తుంది అనుకో. అత్తయ్య, ఏంటే వంట అయిందా లేదా? ఇందాక నుంచి కూర్చున్నాను, నేను నీరసం వచ్చింది. టైంకి పెట్టవు, ఏటో అటు ఇటు తిరుగుతావు, ఫోన్లు పెట్టుకుని కూర్చుంటావు. అస్తమానుకు ఇదేం కూడావే బాబు నీతోటి. టైం కన్నా వండాలి కదా. అబ్బే అదేం లేదు అత్తయ్య, మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ లేకుండా ఎలా ఉంటాను చెప్పండి. వంట ఎప్పుడో చేశాను, టైం అవ్వలేదు కదా కూర్చున్నాను అంతే. అయ్యో, చాలా చూసేస్తున్నావమ్మా నా ఆరోగ్యం గురించి. అమ్మో, ఇంత అంతానా? అనుకున్నా అత్తయ్య, అయినా అయ్యే మాటలు. మీరంటే నాకు ప్రేమ లేదా చెప్పండి. అయినా అన్నట్టు మీరేంటి కొత్త పెళ్లి కూతుర్లో ఎంత అందంగా ఉన్నారు? అందం గురించి ఏంటిలే అమ్మా, అసలు విషయం ఏంటో చెప్పు. ఏదో మనసులో పెట్టుకుని వస్తావు కదా ఏదో ఒకటి. తెలిసిపోయినట్టుంది. అయ్యో అదేం లేదత్తయ్య, మీరంటే నాకు ఎంత ఇష్టమో కదా, అలా అనకండి. మీరు ఇవాళ నిజంగా చాలా అందంగా ఉన్నారు. సర్లే, అసలు విషయం ఏంటో చెప్పు. ఏదో చెప్తానికి వచ్చినట్టుకున్నావు కదా. ఏంటి విషయం? అత్తయ్య అంటే అది అది అత్తయ్య అంటే ఏంటంటే అది వసే, అది గోక్కే. అసలు విషయం ఏంటి చెప్పే బాబు, నానసకుండా. అది చిరిగిపోతుంది, ముందు చెప్పు ఏంటో. అంటే అత్తయ్య అది మా అమ్మ ఫోన్ చేసింది. మా అన్నయ్య పుట్టినరోజు అంటే ఎల్లుండు, రేపొద్దున నన్ను మా ఆయన్ని రమ్మంది. మరి మిమ్మల్ని అడగకుండా వెళ్ళాలంటే భయం కదా నాకు. నా మాట ఎప్పుడు విన్నావమ్మా? నా పర్మిషన్ తీసుకోవడానికే. నీకు వెళ్ళాలంటే వెళ్తున్నావు, రావాలంటే వస్తున్నావు. అదే ఎల్లుండి పుట్టినరోజు అయితే రేపు వచ్చేమందని చెప్తున్నావు మీ అమ్మ. రేపు అనే ఉంది, ఎల్లుండి పుట్టినరోజు కాబట్టి ఎల్లుండి ఇల్లు ఇలా ఇల్లు అలా రండి, అంతేగాని ఎల్లు ఉండిపో. మీరు చెప్పినట్టు ఎల్లుండి వస్తామని అమ్మకు చెప్తాను. ఎల్లుండి పొద్దున్నే వెళ్ళి కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే భోజనాలు చేసి వచ్చేస్తాం వెంటనే. థ్యాంక్స్ అత్తయ్య ఒప్పుకున్నందుకు.